పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం 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 నాయన. అయా సకల ఆశీర్వాదాలను కారణభూతుడైన మా దేవ, మా పరలోకపు తండ్రి, అయా మీ యొక్క పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన నామానికి, నీ ఉన్నతమైన నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఈ యొక్క సంవత్సరంలో నా ప్రభా మరి ఒక్కసారి నా ప్రభా 40 రోజులు నా ప్రభా లెంట డేస్ని జరిగించుకోవడానికి మీరు మాకు మా సంఘానికి ఇచ్చిన కృపను బట్టి దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఈ యొక్క 40 రోజుల్లో కూడా నా ప్రభా యేసయ్య మాలో సరి చేసుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నా ప్రభా జ్ఞానం కలిగి సరి చేసుకోవడానికి కృప చూపించమని ఒక సంలో మనవి చేస్తున్నానయ్యా. ఈ 40 రోజులు నా ప్రభా యేసయ్య మీరు ఏదైతే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారో నా ప్రభా ఆ వాక్యంలో నా ప్రభా యేసయ్య మేము సరి చేసుకోవాల్సిన అంశాలు ఉంటే నా ప్రభా ప్రతి అంశాన్ని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకున్న ప్రభా అయా నీ యొక్క రాకడ వరకు సిద్ధపడే గుంపులో ఉండేలాగున తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని సిద్ధపరచమన్నటి రీతిగా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని యొక్క సమయంలో మనవి చేస్తున్నానయ్యా. ప్రార్థన చేసుకున్న ప్రభా యొక్క కూడికను ప్రారంభించుండగా నా ప్రభా ఆది నుండి అంతం వరకు కూడా నా ప్రభా మీరు మాకు తోడుగా అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని నడిపించమని పాటల్లోను వాక్యంలోను ప్రార్థనను ప్రతి ఒక్క విషయంలోనూ ఏ విధమైన సాతాన ఆటంకం లేకుండా నా ప్రభా నీ మహిమ కొరకు తండ్రి ప్రభా ప్రతి ఒక్క కూడికని 40 రోజులు కూడికను కూడా నా ప్రభా నీ మహిమ కొరకు జరిగించుకోమని దేవా మీ కుంతమనామని బట్టి వేడుకుంటూ అయా నా ప్రభా సమయానికి నా ప్రభా నీ యొక్క సంఘస్థుల బిడ్డలందరినీ తోడుకు రమ్మని కూడా నీ యొక్క సల్లో మనవి చేసుకొంచు అయా నా ప్రభా ప్రతి 40 రోజుల్లో కూడా నా ప్రభా నీ యొక్క దైవ సేవకుడు వచ్చి ఉండగా నా ప్రభా ఆయన రాకపోకలందుకు కూడా మీరు తోడుగా ఉండమని అయా మా చుట్టూ మా వాహనాల చుట్టూ నీ యొక్క కాపులను కంచిగా ఉంచమని యొక్క సల్లో మనవి చేయొచ్చు నా ప్రభా. ఈ 40 రోజుల కూడుకులన్నింటినీ కూడా నా ప్రభా నీకు మహిమకరంగా జరిగించుకోమని మా ప్రవర్తన సరి చేసుకుని రాకడ కొరకు సిద్ధపడే సమయోచితమైన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని యొక్క సల్లో మనవి చేయొచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి,
స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవులు చెల్లగనుది పిల్లన గ్రోవులు చెల్లగనుది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మృగుతలములతో ఆయన స్తుతించుడి మృగుతలములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారినే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారినే యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన
యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా నేనేమయ్యున్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని చింది నీవే లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయిన శరీరం కుల్లిన నానవారే వెలివేసిన సర్వము పోయిన శరీరం కుల్లిన నానువారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో
అర్పిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము బాపా నలిగి వేలాడితివి. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము బాపా నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. భక్తిహీనుల హృదయములో భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని నోటి మాటల పాపమునకు కపుటమునకు ఆస్పదములు.
బుద్ధి కలిగి ప్రవర్తించును, మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశము నుండి ఉన్నది, నీ సంధ్యముతోను అంతరిక్షము నుంటుచున్నది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పరదోనియకుము. ఈ కొద్ది వాక్యం దేవుడు దించుగాక. రెండవ అధ్యాయము 12 నుంచే కదండి, 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. 12-15 కదండి. 12వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. ఇప్పుడైనా మీరు ఉపవాసము నుండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములను పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? షియోనులో బాకవూదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమును కప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమయ్యనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషమును పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును. వార్త 6వ అధ్యాయం 16 నుంచి 21 వరకు చదువు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును,
దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట సిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలింపరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపమే కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
చదువుతూ ఉన్నాము. కాబట్టి నేటి ధ్యానము కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చాలు. చదవడం లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క గ్రంథములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే పరివర్తన. ఏంటమ్మ మన అంశం? పరివర్తన. పరివర్తనకు ముందు ఒక చిన్న పదం ఉంది, చెప్తారా? మనం అంటే ఇది ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వారికి అక్షరాలు ఉన్నాయో లేదో కానీ నాకు తెలియదు. కానీ నాకు 0 పెడితే నమ్, నాకు 2 0 పెడితే నహ ఉన్నాయి ఇప్పుడు చదువుకునే వాళ్ళకి. కాబట్టి ఈ పదాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పరివర్తన, అది ఏ పరివర్తన అని కనుక ఆలోచన చేస్తే దేహానికి భౌతికమైనటువంటి పరివర్తన కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు పూర్వకమైనటువంటి పరివర్తన అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. పరివర్తనకి 1-2 పర్యాయ పదాలు ఏమైనా చెప్తారా? పరివర్తన, మార్పు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తర్వాత మార్పు నెంబర్ 1, వండర్ఫుల్ వర్డ్. చెప్పాలి. సరి చేసుకొనుట అండి. రెండోది ఏంటి? సరి చేసుకొనుట. ఇంకా దిద్దుకొనుట. దేవునికి మహిమ కలుగున గాక. పరివర్తన అనేది ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అంటే మనకేం కావాలి అని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాట వినుట ద్వారా మనము మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం. అది ఏ మార్పు అని అంటే భౌతికమైనటువంటి మార్పు కాదు. బిడ్డలు వింటున్నారా? భౌతికమైన మార్పు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మార్పు మనకి కలగాలి. అంటే దేవుని మాటలు వినుట ద్వారా, అంటే ఈ రోజు నుండి లేకపోతే ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చినటువంటి మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని యొక్క మాటలు ఏదో ఒక ఆచారముగా తీసుకోకూడదు, ఏదో ఒక అలవాటుగా తీసుకోకూడదు. వింటున్నారు బిడ్డలారా? ఏదో ఒక ఆచారముగానో ఏదో ఒక అలవాటుగానో తీసుకోకుండా పైకి కనబడే భక్తిగా కాకుండా అంతరంగములో కనబడే భక్తిగా ఈ మాటలు మన అంతరంగంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి మనం సిద్ధపడుతూ ఉన్నాము అంటే మన అంతరంగాన్ని దేవుని యొక్క మాటల కోసం సిద్ధపరచాలి. మన దేహాన్ని కాదు, మన అంతరంగాన్ని దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపరచాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో ఇందాక మనం చదువుకున్నాము 6వ అధ్యాయము 6వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మన ప్రార్థన లేకపోతే మన భక్తి లేకపోతే మన ఉపవాసము లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి మనం చేసే ఆరాధన, వింటున్నారు బిడ్డలారా? మన భక్తి కావచ్చు, మన ఆరాధన కావచ్చు, ప్రియులారా అది మన ఉపవాసం కావచ్చు, ఏదైనా కానీ ఎలా ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వేషధారులు చేసే విధముగా ఉండకూడదు. వేషధారణ అనే మాటకి నిర్వచనం ఏంటంటే భౌతికంగా పైకి కనిపించేలాగా చూపించడానికి చేసేది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి దినాలలో పరిసయ్యులైనటువంటి వారు, వేషధారులైనటువంటి వారు 4 మూలల్లో నిలబడి రోడ్డు మీద ప్రార్థన చేసేవారట. ప్రార్థన చేయడానికి 4 మూలలు అవసరం లేదు. ప్రియులారా, మనకున్నటువంటి ఇంటి గదిలో మనం ప్రార్థన చేస్తే అంతరంగమును చూచే దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన కావచ్చు, మన ఉపవాసం కావచ్చు, మన ఆరాధన కావచ్చు, మన భక్తి కావచ్చు. మన భక్తిని ఎవరు మెచ్చాలి అని అంటే
దేవుడు మెచ్చాలి. దేవునికి స్తోత్రం. మన తోటి వారు మెచ్చవలసిన అవసరం లేదు, మన తోటి వారిని మెప్పించాల్సిన అవసరం కూడా మనకి లేదు. కొంతమంది మన భక్తిని శంకిస్తూ ఉంటారు, మన భక్తికి మార్కులు వేస్తూ ఉంటారు. వారి ప్రశంస మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న సంగతిని బిడ్డలారా మనకి గమనించాలి. మన భక్తి ఎలాగ ఉండాలి, మన ఆరాధన ఎలాగ ఉండాలి, మన ప్రార్థన ఎలాగ ఉండాలి, మన ఉపవాసం ఎలాగ ఉండాలి అని గనక ఆలోచన చేస్తే 17వ వచనంలో వ్రాయబడి ఉంది. 6వ అధ్యాయం 17వ వచనంలో రహస్యమందున్నటువంటి చూచే తండ్రికి తెలిసే విధముగా ఉండాలి. అంటే ఇప్పుడు నీ భక్తిని ఎవరు చూడాలి? రహస్యమందున్న తండ్రి చూడాలి. నీ ఆరాధన ఎవరు చూడాలి? రహస్యమందున్న తండ్రి చూడాలి. ప్రియులారా, నీ భక్తిని, నీ విశ్వాసమును ఎవరు చూడాలి అని గనక ఆలోచన చేస్తే రహస్యమందున్నటువంటి తండ్రి చూడాలి అనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి రావాలి. ఈ రాత్రి మనం దేవుని దగ్గరికి వచ్చాము అని అంటే, ఒకరోజు దేవుని యొక్క మాటలు వినడానికి మళ్ళను మనం సిద్ధపాటు చేసుకుంటున్నాము అని అంటే, ఒకరోజు ఉపవాసం చేయడానికి మళ్ళను మనం సిద్ధపాటు చేసుకుంటున్నాము అని అంటే, దేవుడు చూడాలి అనే మనసుతో మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి తప్ప లోకాన్నో, సంఘాన్నో, ఇంట్లో వాళ్ళనో, పక్క వాళ్ళనో మెప్పించాల్సిన అవసరం మనకి లేదు అన్న సంగతిని మనం గమనించాలి. ఊరోళ్ళందరినీ మెప్పించాలంటే 4 మూలలో నిలబడి ప్రార్థన చేయాలి. అది అవసరం లేదు, దేవుడు కోరుకునేది కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అంతరంగాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మనస్సుతో పరిశీలన ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము మన అంతరంగాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 2 మనుషులు ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళారు. ఒక వ్యక్తి సుంకరుడు, మరొక వ్యక్తి పరిసయ్యుడు. ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఇద్దరు కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరి అభిప్రాయాలు కూడా వేరు వేరు. ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం ఎలాగుంది అని అంటే, నా పరివర్తన దేవుడు చూడాలి, నా అంతరంగాన్ని దేవుడు చూడాలి, నా అంతరంగాన్ని చూడవలసింది దేవుడు కానీ, నా భౌతికాన్ని చూడవలసింది దేవుడు కానీ, నేను మనుష్యులకు చూపించవలసిన అవసరం లేదు అని చెప్పి ప్రార్థన చేసేవాడు ఒకడైతే, ప్రియులారా, రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాము, పరిసయ్యుడు. వాడేమో ప్రియులారా దేవునికే లిస్టును తెలియజేస్తూ ఉన్నాడు. ఏమేమి ఇస్తున్నాడు, ఏమేమి చేస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మన పిండోత్పత్తిగా ప్రియులారా లేశమైనా కాకముందే మన స్థితిగతులను చూచిన దేవుడు, ఎరిగిన దేవుడు. ప్రియులారా, మనం ఏమై ఉన్నామో ఆయనకి చెప్పాలంటారా? మనం ఏమిస్తున్నామో ఆయనకి చెప్పాలంటారా? ఆయన జాబితా చదువుతూ ఉన్నాడు. ఇదిగో పుదీనాలో నేను ఇస్తున్నాను, దాంట్లో నేను ఇస్తున్నాను, జీలకర్రలో ఇస్తున్నాను అని ఆయనకి జాబితా జ్ఞాపకం చేస్తున్నాడు. పోయిన ఆదివారం నువ్వేమిచ్చావో నీ తండ్రికి తెలీదా? నీ తండ్రి చూడలేదా? పేదరాలు ప్రియులారా కానుకేసినప్పుడు ఆయన చూడలేదా? కాబట్టి మనం ఏమిచ్చామో ప్రియులారా మన వెనకాల మనం బోర వేయించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమిచ్చామో ఇచ్చిన దాన్ని తండ్రికి చెప్పవలసిన అవసరం లేదు. పక్కోళ్ళకి చెప్తే పక్కోళ్ళకి తెలియదు కాబట్టి పక్కోళ్ళకి చెప్తే పర్వాలేదు, కానీ దేవుడికే చెప్తే. మా ఊరిలో సామెత ఉంది ప్రియులారా, మా ఊరిలో ఒక సామెత ఉంది, అమ్మ ఇల్లు మేనమామకి ఎరుక అని. అంతేనమ్మా? అంటే అమ్మను గురించి ఇప్పుడు నేనున్నాను, మా అమ్మను గురించి నా మేనమామకి తెలియంది ఏమైనా ఉంటుందని నాకు అర్థం కదా. నా మేనమామకి తెలిసిన తర్వాతే నాకు తెలిసింది, అంతే కదా. కాబట్టి మా అమ్మ గొప్ప, నా మేనమామ దగ్గర చెప్పడం ఏంటి? ఇంకా తెలియనోడు ఎవరి దగ్గర చెప్పాలి. అలాగా నా దేవుని గురించి ఆయన సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, ఎందు గలడు అందు లేడు అనడానికి అవకాశం లేదు. ఎందెందు చూసినా అందందు ఉండవు అన్నట్టు ఆయన సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయనకి మనం చెప్పవలసిన అవసరం లేదు. ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే నేటి సంఘాలు ఎలాగున్నాయి అని కనుక ఆలోచన చేసినట్లయితే, ఈ పరిసయ్యునిలాగా ప్రియులారా దేవునికి ఇచ్చినటువంటి కానుక విషయంలో ప్రియులారా, మనం చేసే ఉపవాసం విషయంలో మనుషులకు కనబడాలని కోరుకునే వారు ఎక్కువైపోయారు అండి.
ఉపవాసం, నేను చేసే ఉపవాసం మనుషులకు కనబడాలి, నేను ఇచ్చే కానుక మనుషులకు కనబడాలని కోరికనే వారు ఎక్కువైపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది వేషధారణ. అందుకే తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు, వేషధారుల వల్లే మరి ఉండొద్దు, ఇది క్రైస్తవుని యొక్క లక్షణం కాదు అన్న సంగతి ప్రియులారా మనం గమనించాలి. పేరు కోసమో, పదవి కోసమో, ప్రఖ్యాతుల కోసమో దేవుని దగ్గరికి వచ్చి ప్రియులారా మనం చెప్పుకోవలసినటువంటి అవసరత లేదు. అందుకే మత్తయి సువార్తలో 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదివితే అక్కడ ఏమన్నాడో తెలుసా? మీరు అలా ఉండకూడదు. చదివమ్మా మాటలు. ఓకే, చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా వచ్చేనని చెప్పాను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని వచనాలు అక్కడ మనం చదివితే ఆయన మనం ఎలాగుండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎలా ఉండకూడదో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫైనల్గా ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? వేషధారుల వల్లే ఉండకూడదు. వింటున్నారా? పరివర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి. బిడ్డలారా వింటున్నారా? బ్లెస్సి ఎలా ఉండాలి? మనము పరివర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి, దేవుణ్ణి అంగీకరించిన వారిగా ఉండాలి, దేవుని మాటలు వినుట ద్వారా మన అంతరంగాన్ని సరిచేసుకునే వారముగా ఉండాలి, దేవుని మాటలు వినుట ద్వారా మన అంతరంగాన్ని దిద్దుకునే వారముగా ఉండాలి. నాకు తెలియకుండానే నా ఇంట్లో తోడబుట్టినటువంటి నా తమ్ముని మీదో నా అక్క మీదో నాకు ద్వేషం ఉందనుకోండి, ఈ కూడికలో లేకపోతే ఈ వర్తమానం వినుట ద్వారా నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను మార్పు చేసుకోవాలి, నన్ను నేను దిద్దుకోవాలి. దిద్దుకోకపోతే ఉపయోగం ఏముంది? సరి చేసుకోకపోతే ఉపయోగం ఏముంది? కాలేజీకి కలిసి వెళ్తున్నాము, ఒకే సైకిల్ మీద వెళ్తున్నాము, ఇద్దరు స్నేహితులు వాళ్ళు, కానీ ఒకరికంటే ఒకరికి మార్కులు ఎక్కువ వస్తున్నాయని అవసరం కొద్దీ సైకిల్ మీద కలిసి వెళ్తున్నాం, కానీ అంతరంగంలో మాత్రం అభిమానం లేదు. ఎందుకని? నీకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని. ఇది కాదు ప్రియా దేవుని బిడ్డలారా, అంతరంగాన్ని సరి చేసుకోవాలి, మనస్సును సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. కొన్ని పర్యాయాలు బిడ్డలారా ఆవేశం వచ్చినప్పుడేమో ఓలాగా మాట్లాడతాము, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరోలాగా మాట్లాడతాం. కాబట్టి ఈ రాత్రి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సరి చేసుకోవాలి, పరివర్తన చెందాలి, మార్పు చెందాలి అనే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి మార్పు చెందాలి అని కనుక ఆలోచన చేస్తే లూకాసు వార్తలో 16వ అధ్యాయాన్ని మనం చదివితే, లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఆయన చెప్పాడు. 1 నాణెము, 2 గొర్రె, 3 మనుష్య కుమారుడు. 3 ఉపమానాలు ఆయన జ్ఞాపకం చేశాడు కదమ్మా. 16వ వచనంలో 3 సందర్భాలు ఆయన జ్ఞాపకం చేశాడు. అలాగైతే నేను జ్ఞాపకం చేస్తున్నాను 3వ ఉపమానంలో ఉన్నటువంటి తప్పిపోయినటువంటి కుమారుడికి ఏమొచ్చింది అని అంటే బుద్ధి వచ్చిందని రాయబడింది కదా. అక్కడ 17 నుండి 19 వచనాలు చూస్తే 17 నుండి 18 చదివమ్మోసారి. అయితే బుద్ధి వచ్చినప్పుడు చాలు. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సరి చేసుకున్నప్పుడు, దిద్దుకున్నప్పుడు, పరివర్తన చెందినప్పుడు బుద్ధి వచ్చును అనే మాటకి నానా అర్థాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తప్పిపోయినటువంటి కుమారుడు ముందు జ్ఞానము లేక ప్రియులారా తప్పిపోయాడు. తండ్రిని ఏదో అనుండొచ్చు, కాని మాటల పలికాడేమో, మెట్టుకు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని నొప్పించి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. చాలా రోజులు ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ కొన్ని రోజులైన తర్వాత పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యో నేను చేసినటువంటి తిరుగుబాటు, అయ్యో నేను పలికినటువంటి కాని మాట, అయ్యో నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రిని నేను అన్నమాట అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ
ప్రియులారా అంతరంగంలో తరుక్కుపోతున్నాడు అన్నమాట. అంతరంగంలో ప్రియులారా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, దిద్దుకుంటూ ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట సరి చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా ఆ మార్పు కోసం తాపత్రయపడుతూ ఉన్నాడు. ఆ తాపత్రయపడుతూ ఉన్నప్పుడు అతనిలో ఏమొచ్చింది అని అంటే పరివర్తన వచ్చింది. ఏంటి? అతను బుద్ధిని మార్చుకున్నాడు. అతని యొక్క మైండ్ సెట్ను పూర్తిగా అతను మార్చుకున్నాడు. నేను చేసే పని మంచిది కాదు, నేను పలికిన మాటలు మంచివి కాదు, నేను నడిచే మార్గము కూడా మంచిది కాదు, నేను వెళ్ళే ఈ త్రోవ చీకటిమయమైనటువంటి త్రోవ, నన్ను నాశనానికి నడిపే త్రోవ, నా సుఖ సంతోషాలు దూరం చేసే త్రోవ, నా తల్లిదండ్రులను కుటుంబాన్ని దూరం చేసేదేవా, నన్ను పుట్టించినటువంటి నా తండ్రికి కూడా, పరమ తండ్రికి కూడా ఆయాసము కలిగించే త్రోవ. కాబట్టి ఈ త్రోవ మంచిది కాదు అని చెప్పి సరి చేసుకోవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే సరి చేసుకోవడం ప్రారంభించాడో, పరిశీలించుకోవడం ప్రారంభించాడో అతనిలో ఏమొచ్చింది అనంటే పరివర్తన వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మనకేముండాలి అనంటే పరివర్తన ఉండాలి, మార్పు ఉండాలి, సరి చేసుకోవాలి. తల్లి మీద ఏదైనా సనిగామా, తల్లిని ఏదైనా కానిమాట అన్నామా, తండ్రిని ఏదైనా కానిమాట అన్నామా, నీ కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని కానిమాట ఏమైనా పలికామా? ప్రియులారా, కొన్నిసార్లు తల్లి లేనటువంటి వారు కూడా సహనాన్ని కోల్పోతూ ఉంటారు, కాని మాట పలుకుతూ ఉంటారు. తప్పు. మీ గర్భాన పుట్టారు వాళ్ళు, కాబట్టి మీ బిడ్డల్ని ఎప్పుడు మీరు ప్రేమించాలి. కూడు పెడుతున్నారు, అది పెద్ద గొప్ప విశేషమేమీ కాదు, అది మీ బాధ్యత. కాబట్టి మీ బిడ్డలు మీరు ఎప్పుడు దీవించాలి కానీ, ఎప్పుడు చేతులెత్తి ఆశీర్వదించాలి కానీ నోరేసుకుని శపించకూడదు అన్న సంగతిని గమనించాలి. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల వినయం, విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా ఆవేశంలో ఏదైనా అంటే పరివర్తన చేసుకోవాలి, సరి చేసుకోవాలి. వింటున్నారా? సరి చేసుకోవాలి. ఎప్పుడైతే సరి చేసుకుంటామో దేవుడు చూస్తూ ఉన్నాడు. రహస్యమందు చూచు తండ్రి నీకు రహస్యముగానే ప్రతిఫలాన్ని ఇస్తాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నీ ఒప్పుకోలు ఎలా ఉండాలంటే, నీ పశ్చాత్తాపం ఎలా ఉండాలంటే రహస్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలమ్మా? రహస్యముగా ఉండాలి, రహస్యముగా ఉండాలి. అనుక్షణం మనం తప్పిపోతూ ఉంటాం. మనం తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం అడిగేవారముగా ఉండాలి, గోజాడేవారముగా ఉండాలి, ప్రార్థించేవారముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అయ్యా, తప్పిపోతూ ఉన్నాం, పరివర్తన సరి చేసుకోవడానికి సహాయం చెయ్యి ప్రభు అని చెప్పి అడిగేవారముగా మనం ఉండాలి. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం, యెషయా గ్రంథములో 53వ అధ్యాయము ఇలా వ్రాయబడి ఉంది 6వ వచనంలో, మనమందరము త్రోవ తప్పిపోతాం. ఎలా తప్పిపోయామమ్మా? గొర్రెల వలె త్రోవ తప్పిపో. మనందరము కూడా త్రోవ తప్పిపోయాం. మనందరము కూడా తొలగిపోయేవారమే. నేను పెద్ద నీతిమంతుడిని అంటానికి ఎవరు లేరు భూమి మీద. నేను నీతిమంతుడిని అంటానికి భూమి మీద ఎవరు లేరు. అందరూ కూడా దారి తొలగినటువంటి వారు. కాబట్టి అనుక్షణము కూడా మనం సరి చేసుకుంటూ ఉండాలి. దావీదు సరి చేసుకున్నాడు, భక్తుడైనటువంటి దావీదు. 51వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చదువుతున్నాం. 51వ కీర్తనలో ఎప్పటికప్పుడు ప్రియులారా భక్తుడైనటువంటి దావీదు సరి చేసుకుంటూ 51వ అధ్యాయ కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 19 వచనాలు ఉన్నాయి. 19 వచనాలు కూడా మనం చదివితే ఒక్కొక్క వచనం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. కొన్ని వచనాలు చదవము అందులో నుంచి. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయం అంటే ఎందుకు కలుగజేయాలి? నా హృదయం అశుద్ధమైపోయింది, నా హృదయం శుభ్రమైపోయింది, కాబట్టి దాన్ని పరిశుభ్రపరచు అని సరి చేసుకుంటూ ఉన్నాడు. మరోసారి మాట చదివమ్మా. దేవా, నా అంతరంగములో స్థిరమై చూడండి ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడతావో నీ అంతరంగంలో ఏం పుడుతుంది? స్థిరమైన మనసు నూతనముగా పుడుతుంది. అంటే ఇంతవరకు ఉన్నటువంటి మనసు ఏంటి? స్థిరము లేని మనస్సు.
ఈ స్థిరం లేని మనసు ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏదైనా చేస్తూ ఉంటుంది అండి. ఈ మనసుకి ఎంత ఆవేశమో చెప్పనా ఒక మాట. మందిరంలోనే ఉంటాం ప్రియులారా, మందిరంలోనే ఉంటాం. ఈ మనసును ఒక్కసారి బయటికి పంపితే ఇలాగూ ప్రియులారా పాలగుమ్మ నుంచి రాజోలు వెళ్ళి, రాజోల నుంచి లండన్ వెళ్ళి, లండన్ నుంచి అమెరికా వెళ్ళి, అమెరికా నుంచి పాకిస్తాన్ వెళ్ళి, మరలా ఒక్క సెకండ్లో ప్రియులారా పాలగుమ్మకి తిరిగి వచ్చేస్తుంది. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మనస్సును మనం ఏం చేయాలండి బావగారు? అదుపు చేసుకోవాలి. కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, స్థిరమైనదిగా. ఎలా ఉండాలమ్మా? స్థిరంగా ఉండాలి. స్థిరం లేనట్టుగా ఉండకూడదు, స్థిరం లేనట్టుగా ఉండకూడదు. స్థిరమైనటువంటి వారముగా ఉండాలి, నిలకడగలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకే కృప కలిగిన దేవుడు మొదటి కీర్తనలో అద్భుతమైనటువంటి మాటలు ఆయన ఇలాగంటున్నాడు. దుష్టులను గూర్చి, పాపులను గూర్చి, అపహాస్యకులను గూర్చి మాట్లాడుతూ ఆఖరిలో ఫైనల్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు అని అంటే, ఆఖరి వచనానికి వచ్చేసరికి చూడండి ఒకసారి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అయిపోయిందా? కొంచెం పైకి రండి. ఎక్కడంటే 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. మరి పాపులు ఎలా ఉంటారు, దుష్టులు ఎలా ఉంటారు? 4వ వచనంలో రాయబడి ఉంది, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అబ్బో, దుష్టులు ఎలా ఉంటారమ్మా? నిలకడలేనోళ్ళు, గాలికి ఎగిరిపోయేవారుగా ఉంటూ ఉంటారంట. మరి నిలకడగలిగిన వారు ఎలాగుంటారు? సరి చేసుకున్నటువంటి వారు ఎలాగుంటారు అని అంటే ప్రియులారా 2-3 వచనాలు రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎవడు? స్థిరముగా ఉన్నటువంటి వాడు, నిలకడగా ఉన్నటువంటి వాడు, పరిశీలన చేసుకుంటున్నటువంటి వాడు, దిద్దుకుంటున్నటువంటి వాడు, అంతరంగమును ప్రియులారా ఎప్పటికప్పుడు కడుక్కుంటున్నటువంటి వాడు. ఇందాక 51వ కీర్తనలో మనం చదివామే, అంతరంగమును కడుక్కుంటూ ఉన్నటువంటి వాడు. ప్రభువా, నేను గొర్రెవలే త్రోవ తప్పిపోయినటువంటి వాడిని, నాయనా నన్ను సరిచేయి, నా పరివర్తన బాగు చేయి అని చెప్పి అడిగేవాడు ఎలాగుంటాడు అని కనుక ఆలోచన చేస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, సరి చేసుకునేవాడేమో ఎగిరిపోయే పట్టెలాగా ఉంటాడంట. సరి చేసుకున్నటువంటి వాడేమో ప్రియులారా నీటి కాలువల యోరను నాటబడినటువంటి వాడిగా ఉంటాడు అన్న సంగతిని కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ రాత్రి కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను. ఏంటమ్మా? ఇప్పుడైనను. ఏదో అయిపోయింది, జరిగిపోయింది, ఏదో తెలుసో తెలియకో కాని మాట పలుకాము, ఏదో దేవునికి దూరం అయిపోయాము. కానీ రాత్రి కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడైనా సరే. ఏంటమ్మా? ఇప్పుడైనా సరే ఆయన దగ్గరికి నువ్వు వచ్చి సరి చేసుకుంటే ఎలా సరి చేసుకోవాలి? అద్భుతమైనటువంటి మాట ఇందాక మనం చదివాము. బుద్ధి వచ్చినప్పుడు. ఎవరికి వచ్చింది బుద్ధి? తప్పిపోయినటువంటి కుమారుడికి బుద్ధి వచ్చింది. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఉన్నపాటును లేచాడంట. అక్కడ ఆ మాట చూడండి. బుద్ధి వచ్చినప్పుడు 17వ వచనం. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి తప్పిపోతూ ఉన్నాను, చచ్చిపోతున్నాను. నేను లేచి, అబ్బా చూడండి, వాయిదా వేసుకోలేదు, నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. నేను లేచి, చూడండి, నేను లేచి ఇప్పుడు నా అంతరంగాన్ని నేను సరి చేసుకుంటాను, నా పరివర్తన నేను సరి చేసుకుంటాను, నా అంతరంగాన్ని నేను దిద్దుకుంటాను. ఓ, నా పరివర్తన
నేను మార్పు చేసుకుంటాను, నా ప్రవర్తన సరిలేదేమో దాన్ని సరి చేసుకుంటాను అని చెప్పి ప్రియులారా వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినిచున్నటువంటి మనకి వినటం కాదు, కానీ విన్న మాటలు మనలో పని చేయాలి. రాజులు ఎండి గారి హాస్పిటల్కి వెళ్ళామంటే, ఎంఎస్ గారి హాస్పిటల్కి వెళ్ళామంటే, కొత్తమిడి గారి హాస్పిటల్కి వెళ్ళామంటే మందులు ఇస్తారు. ఆ మందులు అట్టుకో చేసుకోగానే అంతరంగంలో లోపల ఏం చేస్తూ ఉంటాయి? కార్యాన్ని చేస్తూ ఉంటాయి. డెంగ్యూ అయితే డెంగ్యూ తగ్గిపోతుంది, మలేరియా అయితే మలేరియా తగ్గిపోతుంది. ప్రియులారా ఇంకొకటి ఏ సమస్య ఉన్నా కానీ ఆ మందులు ఏం చేస్తాయి? కార్యం కలగజేస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది అని అంటే మన ప్రవర్తనను సరిచేస్తాం, మన బ్రతుకులను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథములో ఇందాక మనం చదువుకున్న 36వ కీర్తన గ్రంథం 36వ కీర్తనలో మనం చదువునటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే ఇలా వ్రాయబడి ఉంది. 10వ వచనం, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. చూడండి బిడ్డలారా, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. అలాగైతే ఈ రాత్రి కాలస్యంలో సరి చేసుకునే వారి ఎడల ఆయన నీతిని నిలపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యథార్థవంతుల ఎడల ఆయన కృపను స్థిరపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరో మాట జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఇందాక కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థనను గురించి యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన గురించి అడిగినప్పుడు ఆయన నేర్పినటువంటి ప్రార్థన, దీనికి భక్తులు బైబిల్ పండితులు ఏమని పేరు పెట్టారంటే, ఏమని పేరు పెట్టారమ్మా? పరలోక ప్రార్థన. ఏం పేరమ్మా? పరలోక ప్రార్థన. 18వ వచనం చదువుకుందాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎప్పుడు? వినండి బిడ్డలారా, రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎప్పుడు? 17వ వచనంలో వ్రాయబడి ఉంది, రహస్యమందున్న నీ తండ్రికే నీవు కనబడవలనని నువ్వు చేసినప్పుడు. ఆమేన్. వింటున్నారా బిడ్డలారా? నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము, నీ ఉపవాసం ఎవరికి కనపడాలమ్మా? చింతల్లి దేవునికే కనబడాలి. అంటే అది రహస్యం. నీ గుప్పిట్లు విప్పావా? అది రహస్యం. ప్రార్థన చేసావా? రహస్యం. ఉపవాసం చేసావా? రహస్యం. నీ భక్తి రహస్యం. మనుషులకు చెప్పుకోవలసినటువంటి అవసరత లేదు. డంకా వేయించుకోవాల్సిన, బోర ఊహించుకోవాల్సిన పని లేదు. అది రహస్యముగా నీ భక్తి ఉండాలి. ఈ రాత్రి నీ అంతరంగాన్ని కూడా నువ్వు సరిచేసుకోవడానికి అంతరంగములో నీవు ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు 18వ వచనం అంటాడు, రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. బిడలారా, కృప కలిగిన దేవుని పాదాల దగ్గర ప్రయాసపడుతూ ఉన్నాము. ఎంతో దూరం అనక, భారం అనక, చీకటనక, వేదన అనక, కష్టమనక దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాము. కృప కలిగిన దేవుని యొక్క సన్నిధి, ఆయన కరుణ, ఆయన కనికరము మన మీద ఉండాలి అని అంటే ప్రియులారా, మరి ఈ రాత్రి కూడికలో పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, భౌతికంగా కాదు అంతరంగముగా మనలను మనము సరిచేసుకోవాలి. అంతరంగముగా ఆయన దగ్గరికి మనం రావాలి. తప్పిపోయిన కుమారుడు చాలా దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నా తండ్రి కనికరం నా మీద రావాలంటే నేను ఇప్పుడు లేచి నా తండ్రి దగ్గరికి నేను వెళతాను. కొన్ని మాటలు ప్రిపేర్ చేసుకుంటున్నాడు, నేను ఎలాగ చెప్తాను కదమ్మా. ఆ ప్రిపేర్ చేసుకుంటున్నాడు కదా, నేను వెళ్ళి ఇలాగ అడుగుతాను. నా తండ్రి ఎంతో మంచోడు, నా తండ్రి దగ్గర చాలామందికి ఆహారం ఉంది, నన్ను ఎందుకు కాదంటాడు? నేను తప్పు చేసిన మాట వాస్తవం, వ్యతిరేకంగా బ్రతికిన మాట వాస్తవం, కానీ నేను ఒప్పుకుంటాను. నా తండ్రి క్షమగలిగిన వాడు, నన్ను క్షమిస్తాడు అని చెప్పి ఒక తీర్మానంతో కొన్ని మాటలు సిద్ధపాటు చేసుకుని తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు తన ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట పలికాడు. కీర్తనల గ్రంథం 5వ కీర్తనలో ప్రియులారా ఇలాగంటాడు,
నాకు చదువమ్మా. యెహోవా ఉదయమున ఎన్నో వచ్చినమ్మ 3వ వచనం చూడండి బిడ్డలారా. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ రాత్రి నేను ముగిస్తూ ఉన్నాను. నీవే సిద్ధపాటుతో, ఏ నిర్ణయంతో నువ్వు వెళ్తూ ఉన్నావు. దావీదు అంటాడు, నేను రేపు ఉదయం కోసం ఏమి అడగాలో, ఎలా ప్రార్థన చేయాలో ఇప్పుడే నేను సిద్ధం చేసుకుంటూ ఉన్నాను, ఇప్పుడే నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అయితే ఈ రాత్రి దేవుని మాటలు వించినటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ప్రవర్తన కావచ్చు, భక్తి కావచ్చు, ఉపవాసం కావచ్చు, విశ్వాసం కావచ్చు. తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కన్నులు మూసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క నిమిషం మీ అంతరంగాల్లో మీరు దేవుణ్ణి అడగండి, దేవునికి అప్పగించండి. కృప కలిగిన దేవుడు చూచుచున్నవాడు రహస్యమందు చూచేవాడే నీకు ప్రతిఫలమిస్తాడు తప్ప బహిరంగంగా ఎక్కడో చేస్తే ప్రతిఫలమిస్తాడు అనుకోవటం అది హాస్యాస్పదం. కాబట్టి ఆ సుంకరి రహస్యముగా దేవుని పాదాలను పట్టుకుంటూ ఉన్నాడు, వేడుస్తూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, సరి చేసుకుంటూ ఉన్నాడు. కానీ పరిసయ్యుడైతే తాను చేసింది బహిరంగపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మనం చేసేది ఏదైనా కావచ్చు, అది ఒక అర్పణ కావచ్చు, దేవుని పని కొరకు నువ్వు చేసే సహాయం కావచ్చు, దేవుని మందిరం కొరకు నువ్వు చేసే సహాయం కావచ్చు, దేవుని సన్నిధిలో నువ్వు చేసే భక్తి కావచ్చు. అది రహస్యముగా ఉండాలి. అప్పుడు రహస్యమందున్న చూచు తండ్రి నీకు రహస్యముగా ప్రతిఫలమిచ్చును. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి రావడానికి సహాయం చేశారు, దయగలిగినటువంటి మాటలు వినడానికి సహాయం చేశారు. నీకు వందనాలు. ఇదిగో నాయనా, నీ మాటల చేత మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నీ మాటల చేత నింపి పంపించండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని సన్నిధి తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.